పరిశ్రమల భూములు ప్రభుత్వం కావాలని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నది అని నిన్న కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. అంటే ఎంత భయంకరంగా దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. గతంలో అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ కూడా భూములన్నీ పోతున్నాయని మాట్లాడిన కాంగ్రెస్ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పని చేస్తున్నది. కేటీఆర్కి, రేవంత్ రెడ్డికి తెర వెనకాల అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్న కిషన్ రెడ్డికి అందరూ వీళ్ళంతా కలిసి కూర్చొని డిస్కస్ చేసి ఎవరెవరికి ఏ భూములు పోవాలో ఆలోచించుకొని నిర్ణయించుకొని మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసరికి భూములు ఎట్లా ఇచ్చినావు అని మళ్ళీ పెద్ద గొడవ. ఎంత పెద్ద డ్రామా ఇది. నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. పరిశ్రమల భూముల మీద ఎంత ప్రేమ మీకు, మేము అధికారంలోకి రాగానే తిరిగి ఇచ్చేస్తారట. ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఎన్ని రకాల జీవోలతోని మీరు ప్రైవేట్ వ్యక్తులకు భూములు కట్టబెట్టారు. రేవంత్ రెడ్డి చెప్పాలా, కేటీఆర్ చెప్పాలా? నువ్వు చేసిన గతంలో ఈయన కంటిన్యూ చేస్తున్నాడు. పెద్ద తేడా ఏం లేదు ఇద్దరికి. ఇద్దరూ ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారులే. కేటీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, కిషన్ రెడ్డి అయినా మీరంతా పొలిటికల్ లీడర్లు అసలే కాదు, పొలిటికల్ లీడర్లు కాదు, ప్రజల లీడర్లు అసలే కాదు. మీరు ఫక్త్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. ఇంతకు మించిన స్టేట్మెంట్ అక్కర్లేదు. ఇక మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు పరిశ్రమల భూములని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారని కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న. వాహ్, ఎంత గొప్ప విషయం. కానీ 10 సంవత్సరాల కాలంలో మీరు పరిశ్రమలకు అప్పచెప్పిన భూములు, పరిశ్రమలకి రైతులు ఇచ్చిన భూములు తిరిగి మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వ్యక్తులకు ఎన్నెన్ని ఇచ్చిరో మా దగ్గర లెక్కలు ఉన్నాయి. చాలా విషయాలని మేము బయట కూడా పెట్టడం జరిగింది. చాలా కబ్జాలని, లేకపోతే మీరు ఇచ్చిన భూముల లెక్కలని. ఇవాళ నువ్వొచ్చి దొంగే దొంగ అన్నట్టుంది. నేనేమంటున్నానంటే గతంలో కేటీఆర్ ఆ పని చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు. కేటీఆర్కి, రేవంత్ రెడ్డికి తెర వెనకాల ఉండి ఇక్కడ మాకు అధికారమే అక్కర్లేదు, ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తే చాలు, ఒక 4-5 అనుకునే సో కాల్డ్ బీజేపీ నాయకులు మీరంతా ఒకటే. కేటీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మీరంతా ఒకటే. ఆ కంపెనీకి భూములు ఇవ్వాలని మీరే డిసైడ్ చేస్తారు, అందరూ అనుకుంటారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీ లైన్కా దానికి అనుగుణంగా పార్టీ ఆఫీసులలో మీటింగ్లు పెట్టి ఎట్లా భూములు ఇస్తారని మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతారు. దొంగలు మీరంతా పొలిటికల్ లీడర్లు కాదు, ప్రజల లీడర్లు అంతకంటే కాదు. మీరు కేవలం రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. చాలా క్లియర్గా చెప్తున్నాను నేను, వీళ్ళంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. వీళ్ళంతా ఎన్ని ఎకరాల భూములు పోయినాయి తెలంగాణలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న ప్రభుత్వాలు భయపడో ఇంకో దాంతోనో వాళ్ళు అసలు కనీసం వాటి జోలికి కూడా పోలే. కానీ మీరు వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల కాలంలో దొంగలు మీరంతా. ప్రజల కోసం పనిచేసే లీడర్ ఈ తెలంగాణలో లేకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ బ్రోకర్లే రాజ్యమేలుతూ పోయినసారైనా ఈసారైనా టోటల్ భూములను మొత్తం చెరబట్టిరు. మీరంతా బయటకు వచ్చి డ్రామాలు చేస్తున్నారు. ఇదే ఆ ప్రెస్ మీట్. చదువుదాం, మాట్లాడదాం. ఇప్పుడు కేటీఆర్ రెస్పాండ్గా శ్రీధర్ బాబు మళ్ళా మీరే ఇచ్చారు కదా పోయిన గవర్నమెంట్ హయాంలో 3 జీవోలని ఆయన మాట్లాడుతున్నాడు. సరే, ఫస్ట్ ఆ వార్తతోనే స్టార్ట్ చేద్దాం. పారిశ్రామిక భూములు ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర. ఎవరంటారు? కేటీఆర్ అంటుండు. 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిన సర్కార్, వెంటనే ఆ పాలసీ రద్దు చేయాలి. కేటీఆర్ డిమాండ్. ఫార్ములా ఈ కేసులో ఏమీ లేదని వ్యాఖ్య. ఏమీ లేకపోతే విచారణ ఎదుర్కో, కోర్టుకు ఎందుకు పోతున్నావు? పారిశ్రామిక అవసరాల కోసం 50 నుంచి 60 ఏళ్ల కిందట కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హిల్టప్ పేరిట 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ధ్వజమెత్తారు. ఇది దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని ఆరోపించారు. ముఖ్యమంత్రి సన్నిహితులు, బంధువులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ పాలసీ తీసుకొస్తున్నారని, ప్రభుత్వం వెంటనే ఈ హిల్టప్ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవారం కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగాల కల్పన, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి 5-6 దశాబ్దాల కిందట ప్రజల నుంచి భూములు సేకరించి పారిశ్రామికవేత్తలకు చాలా తక్కువ ధరకు లేదా ఉచితంగా కేటాయించారు. వేరువేరు కారణాల వల్ల
ఆ పరిశ్రమలు మూతబడ్డప్పుడు వాటిని ప్రైవేటు వ్యక్తుల లబ్ధి కోసం ఉపయోగించడం సరైన విధానం కాదు. బాలానగర్, జీడిమెట్ల, సనత్ నగర్, అజామాబాద్ సహా హైదరాబాద్లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్స్లో ఉన్న సుమారు 9,292 ఎకరాల భూములను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం పాలసీ తీసుకొస్తోంది. ఈ పాలసీ చాలా దుర్మార్గమైన పాలసీ, దాంట్లో ఏం డౌట్ లేదు. ఈ భూముల మార్కెట్ విలువ ప్రస్తుతం ఎకరాకు 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఉంది. వీటి మొత్తం విలువ 4.5 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఆ భూములను ప్రభుత్వ విలువలో కేవలం 30% అప్పగించాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు ఎస్ఆర్ఓ రేట్ల కంటే 100 నుంచి 200% అధికంగా వసూలు చేయాలని ఒక చట్టం చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 30% అప్పగించాలని చూస్తోంది. 7 రోజుల్లో దరఖాస్తులు, 7 రోజుల్లో ఆమోదాలు, 45 రోజుల్లో పూర్తి రెగ్యులరైజేషన్. ఎవరికి లాభం చేకూర్చడానికి ఈ వేగవంతమైన ప్రక్రియ? మిగిలిన లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తాయి? ఇందిరమ్మ ఇండ్లు, శ్మశాన వాటికలకు కూడా స్థలం లేని హైదరాబాద్లో ప్రజల ఆస్తులను ప్రభుత్వం ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోంది? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ భూములు తిరిగి స్వాధీనం చేసుకొని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలి. ముంబైలో మాదిరిగా బహిరంగ వేలం వేయాలి. కొత్త పాలసీ కింద భూమి కొనుగోలు చేసే పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో తీవ్ర న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఈ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకుంటాం. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై స్పందించాలి, లేదంటే కాంగ్రెస్తో కలిసిపోయిందని ప్రజలు అర్థం చేసుకుంటారు. అనంతరం కేటీఆర్ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, ఫార్ములా ఈ కేసులో నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చేయరు. దేశంలో ఏ ప్రజాప్రతినిధి కోరనట్లుగా లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధపడ్డాను. ఎందుకంటే సాధ్యం కాని టెస్ట్ కాబట్టి సిద్ధపడ్డావు. విషయం ఏంటంటే, నువ్వు బాలనగరు, జీడిమెట్ల, సనత్ నగర్, అజామాబాద్ గురించి మాట్లాడుతున్నావు. పుప్పాలగూడ గురించి ఎందుకో మాట్లాడవు, పటాన్ చెరు గురించి ఎందుకో మాట్లాడవు. ఇన్కార్ కేటీఆర్, నీకు దమ్ముంటే సమాధానం చెప్ప, నీకు మొత్తం నీ ముందు డేటా పెడతా నేను. ఇన్కార్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పటాన్ చెరువు దగ్గర సాకీ చెరువుని కబ్జా చేస్తూ దశాబ్దాల కింద రైతులు ఇచ్చిన భూములని దేనికోసం ఇచ్చారు? గతంలో గోద్రేజు, వోల్టాస్ ఇట్లాంటి కంపెనీల కోసం ఇచ్చిన భూములు, టీజీఐఏసీ కింద ఉన్న భూములని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మలిచి పెద్ద కన్స్ట్రక్షన్ నిర్మాణం జరుగుతున్నది. అది నీ బినామీ కంపెనీనా కాదా? స్ట్రైట్ క్వశ్చన్, ఒకటే ఆన్సర్. ఇక ఇంకేం అక్కర్లే. అది ఎవడి హయాంలో ఇచ్చిన ఆర్డర్? నీకు దమ్ముంటే దీనికి ఆన్సర్ చేయి. ఇక్కడ రంజిత్ రెడ్డి వెస్టర్న్ కన్స్ట్రక్షన్, దాంట్లో కూడా టీజీఐఏసీ ల్యాండ్స్ ఉన్నాయి కదా, అవాక్యూ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. ఎవడి హయాంలో ఆ జీవో ఇచ్చారు? ఎవడు లబ్ధి చేకూర్చాడు? రంజిత్ రెడ్డికి. ఆనాడు బీఆర్ఎస్లో ఉన్న రంజిత్ రెడ్డికి. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు, రేవంత్ రెడ్డి కూడా సహకారం అందిస్తున్నాడు. నీకు దమ్ముంటే దీనికి ఆన్సర్ చేయి. కాజాగూడ సర్వే నెంబర్ 27 వంశీరామ్ బిల్డర్స్. ఎవడు వంశీరామ్ బిల్డర్స్కి దాదాపు 27 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని అక్కడ కేటాయించిండు? నీకు దమ్ముంటే సమాధానం చెప్పు. ఇట్లా ఇసిరేస్తాం నీకు ఒక్కొక్క ఫైల్ నీ ముందుకి. నువ్వు మాట్లాడుతున్నావు దొంగే దొంగ అన్నట్టు ఉన్నది. నువ్వు, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఆల్ పొలిటికల్ లీడర్స్ ఈ తెలంగాణలో దాదాపుగా 90% లీడర్లంతా ఇగో నీ బ్యాచే. ఇది కేవలం రాత్రేమో కలిసి కూర్చొని మాట్లాడుకొని డీల్ ఓకే అనుకుంటారు, బయటికి రాగానే ఏదో ఒకటి మాట్లాడాలి కదా పార్టీ లైన్. సో పెద్ద గొడవ చేసినట్టుగా బిల్డప్ ఇస్తారు. 4th సిటీ పేరుతో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఈ మధ్యకాలంలో కూడా 15,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం కేసీఆర్ సేకరిస్తే ఇంకొక 15,000 ఎకరాలు సేకరించి దాదాపు 30,000 ఎకరాల్లో 4th సిటీ అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఒక 2-3 రోజులు మాట్లాడిన తర్వాత కేటీఆర్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యిండు? డీల్ సెట్. ఇది కూడా అంతే, ఇది కూడా డీల్ సెట్. ఆ కంపెనీలకు మీరు భూములు ఇస్తున్నారు కదా, మరి మాకేంది అనే దాంట్లో భాగంగా ఈ ప్రెస్ మీట్లు, ఈ కథా వ్యవహారం. అసలు పరిశ్రమల భూములని పేద రైతులు భవిష్యత్తు తెలంగాణ కోసం, భవిష్యత్తులో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని కంపెనీలకి భూములు ఇస్తే భూసేకరణ ద్వారా ఇంకోటి ద్వారా ఆ భూములు ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద మారిపోయినాయి. దానికి ప్రధానమైన కారకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగని వ్యవహారం తెలంగాణలో జరగడానికి ప్రధానమైన కారకుడు కల్వకుంట్ల తారక రామారావు. డీటెయిల్స్ కావాలంటే పడేస్తాం మీకు. హైదరాబాద్లో 2,200 ఎస్టేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 90 ఏళ్ళకి ఆనాడు నిజాం లీజుకి ఇచ్చిండు. దేనికోసం? హైదరాబాద్ ఆర్థిక వనరులను సృష్టించుకోవడానికి, ఆర్థికంగా బలోపేతం కావడానికి కొన్ని ప్రాపర్టీస్ని ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇచ్చిండు. ఆ లీజ్ కంప్లీట్ అయిన ప్రాపర్టీస్ ఇవాళ ఎక్కడున్నాయో ఒక్కసారి ప్రభుత్వం లెక్కలు తీయాలి.
2200 ఎస్టేట్ ప్రాపర్టీస్ దాదాపుగా కబ్జాకు గురైనాయి. దమ్ముంటే దీని మీద ఆన్సర్ చేయి కేటీఆర్. రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలో ఉన్న అపోజిషన్లో ఉన్నప్పుడు చాలా గొప్పగా మాట్లాడి భూములు అట్లా ఇట్లా అని. ఇప్పుడు ఆయన కూడా స్వాహా చేస్తున్నాడు అన్ని. కుసబెడతారా తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఎస్టేట్ ప్రాపర్టీస్ ఏమైనాయని పద్మారావు గౌడ్ని కుసబెడతారా? కేటీఆర్ సమాధానం చెప్తాడా? ఎన్ని చెప్పాలి ఇట్లా? మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి మేము ఇట్లా? ఇగో దానికి శ్రీధర్ బాబు గారు కౌంటర్. ఆయన ఏం కౌంటర్ ఇస్తున్నారు? పారిశ్రామిక యాజమాన్య హక్కుల జీవోలు ఇచ్చింది బీఆర్ఎస్ హయాంలోనే, మీరే ఇచ్చిన జీవోలు మళ్ళీ ఇప్పుడు గొడవ చేస్తున్నారు ఏందని. యాజమాన్య హక్కులు ఉన్న వారికే భూ వినియోగ మార్పిడికి అవకాశం ఇచ్చాం. 30 నుంచి 50% ఫీజు నిర్ణయిస్తే 5 లక్షల కోట్ల కుంభకోణం ఎలా అవుతుంది? మంత్రి శ్రీధర్ బాబు ధ్వజం. పారిశ్రామిక భూములపైన కేటీఆర్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. పారిశ్రామిక భూముల వినియోగ మార్పిడి కోసం 30 నుంచి 50% ఇంపాక్ట్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయిస్తే అది 5 లక్షల కోట్ల కుంభకోణం ఎలా అవుతుందో కేటీఆర్ చెప్పాలని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పరిశ్రమలకు లీజుకిచ్చిన భూములపైన యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే ఫ్రీ హోల్డ్ రైట్స్ పేరిట 2023 ఆగస్టులో ప్రభుత్వం 3 జీవోలు ఇచ్చింది. ఎవడున్నాడు 2023 ఆగస్టులో? కేసీఆర్ ఉన్నాడు ముఖ్యమంత్రిగా. హైదరాబాద్ మున్సిపల్ మినిస్టర్ ఎవరు? కల్వకుంట్ల తారక రామారావు ఉన్నాడు. మరి 2023లో 3 జీవోలు ఎట్లొచ్చినాయి అని మంత్రిని నిలదీశారు. మరి నిలదీస్తున్న మంత్రి కూడా మరి వాళ్ళు అట్లా తప్పు చేసిరు కదా, మరి మీరెందుకు అదే తప్పు చేస్తున్నారు? మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? కేటీఆర్ గారు సమాధానం చెప్పాల్సింది, ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఇండ్లు కట్టమంటే భూములు లేవు, స్కూలు కట్టమంటే భూములు లేవు, హాస్పిటల్ కట్టమంటే భూములు లేవు. దేనికి మీకు భూములు దొరకవు. కానీ ఈ టీజీఐఎస్సీ కింద ఈ పరిశ్రమలకు సంబంధించిన భూములు ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఎవరికి ఇవ్వాలా? మళ్ళీ ప్రైవేట్ అని కట్టబెడుతుంది. యాజమాన్య హక్కులు ఉన్నవారికి మాత్రమే ఈ భూ వినియోగ మార్పిడి చేసుకునే అవకాశాన్ని తమ ప్రభుత్వం కల్పించబోతున్నదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ పారిశ్రామిక వార్డుల్లోని భూములను ప్రైవేటు కట్టబెడుతున్నారంటూ కేటీఆర్ చేసిన ఆరోపణపై సచివాలయంలో విలేకరులతో శ్రీధర్బాబు మాట్లాడారు. కేటీఆర్ చెబుతున్న 9292 ఎకరాల భూముల్లో చదును చేసి పరిశ్రమలకు కేటాయించింది 4740 ఎకరాలే. మిగిలిన భూమి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించారు. పరిశ్రమల అభివృద్ధి కోసం దశాబ్దాల కాలంగా ఈ కేటాయింపులు చేశారు. అజామాబాద్, కూకట్పల్లి, హఫీజ్పేటల్లోని పరిశ్రమల భూములకు ఫ్రీ హోల్డ్ పేరిట యాజమాన్య హక్కులు కల్పించింది బీఆర్ఎస్ఏ. దీనికి సంబంధించి పరిశ్రమల శాఖ నుంచి జీవో ఎంఎస్ నెంబర్ 19, జీవో 20, జీవో 21ను 2023 ఆగస్టు 29న జారీ చేశారు. 2023 శాసనసభ ఎన్నికలకు 4 నెలల ముందు ఈ ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించారు. అసలు కుంభకోణం జరిగి ఉంటే వారి హయాంలోనే జరిగి ఉండాలి. పరిశ్రమల యజమానులు హక్కులు పొందాలంటే రిజిస్ట్రేషన్ విలువ పైన 100% చెల్లించాలని, అవి చేతులు మారితే 200% కట్టాలని వారి హయాంలో జీవోలు ఇచ్చారు. ఆ భూములు మరొకరి పరమైతే హక్కులు ఎలా కల్పిస్తారో వారికే తెలియాలి. అప్పుడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారో కేటీఆర్ చెప్పాలి. వారిచ్చిన యాజమాన్య హక్కులు ఉన్నవారికి భూ వినియోగ మార్పిడి చేసుకునే అవకాశం మాత్రమే మేము కల్పించాం. పరిశ్రమల సంఘాలతో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆ శాఖ కమిషనర్ పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాతే 30%, 50% స్లాబులు ప్రతిపాదించారు. ఇప్పుడు మా పాయింట్ ఇది కేటీఆర్కి, శ్రీధర్ బాబుకి, కేటీఆర్కి, రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్న గొడవ కాదు. ఇది తెలంగాణ జాతి సంపద వేరే వాడో ప్రైవేట్ వాడికి కట్టబెడుతున్నారన్నది కదా కుట్ర. మరి వాళ్ళు ఇచ్చిన జీవోలు మీరు మొత్తం తీసేసి ఇది ప్రభుత్వానికే చెందాలి, ఇవి ప్రభుత్వ భూములు, ఈ ప్రభుత్వ భూముల్లో మేమే పరిశ్రమలు పెడతామని చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు వాడికి మొత్తం వాడికి అప్పచెప్పేస్తే వాడు ఏం చేస్తాడు? అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు వాడు. అరే అట్లీస్ట్ ప్రభుత్వం వాటిని మొత్తాన్ని వెనక్కి తీసుకొని, పరిశ్రమలు ఏవైతే పెట్టలేదో వాటి మొత్తాన్ని వెనక్కి తీసుకొని వేలం వేసినా కూడా కనీసం డబ్బులు వస్తాయి కదా, ఆ ప్రయత్నం అన్న చేయొచ్చు కదా. అది కూడా చాలా దుర్మార్గమైన ఆలోచనే. కనీసం ఆ ప్రయత్నం అన్న చేయొచ్చు కదా. ఏముండదు ఇక్కడ. ఏ కంపెనీకి అయితే వీళ్ళు లబ్ధి చేకూరుస్తున్నారో ఆ కంపెనీ ద్వారా మళ్ళీ వీళ్ళు ఫిట్ ప్రోకో కింద కొంత లోపలేసుకుంటారు. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టున్నది వ్యవహారం. ఇంతకు మించి ఏం లేదు ఇక్కడ. కేటీఆర్ నా దగ్గరికి వస్తే నేను ఇస్తాను నీకు డేటా మొత్తం. ఇగో ఇంకేమైనా కావాలా నీకు చెప్పనా? ఇగో
రంగారెడ్డి జిల్లా కందుకూరు డివిజన్ పరిధిలో ఫార్మాసిటీ పేరుతో వేల ఎకరాల ప్రభుత్వ భూములు, అటవీ భూములు, ఎండోమెంట్ భూములు, అసైన్డ్ భూములు ఇచ్చేసింది. ఇప్పుడు అది 4th సిటీ కింద మారింది. అప్పుడు కేటీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. కొన్ని చెరువులను కూడా మొత్తం లేకుండా పూడ్చి కంపెనీల పేరుతో ఇచ్చేసిండు. పటాన్ చెరువులో ఇంకార్ లేక్ సిటీ మనం పోయి ఆడ వీడియో చేస్తే వాడు రాంగ్, నేను నివసిస్తున్న అడ్రస్ రాంగ్ అడ్రస్ పెట్టి జడ్జిని ఏం చేసిండో, మేనేజ్ చేసిండో, ఏం చేసిండో నేను చేసిన వీడియోని డిలీట్ చేయించిండు. గూడెం మహిపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కేటీఆర్, ఈ బ్యాచ్ అంతా కలిసి. గవర్నమెంట్ మారింది కదా, మరి ఆ భూమి వెనక్కి తీసుకోవాలి కదా. పరిశ్రమల ల్యాండ్ అది. ఎవడిచ్చిండు? ఎవడ కంపెనీ? కేటీఆర్ బినామీ కంపెనీ, ముంబై ఎవడు, ఎక్కడోడు వాడు. భరత్ నగర్ పరిధిలో సిటాడెల్ అని ఒకటి ఉన్నది. మీరు గిడి ఓరి ఏడా మన మూసాపేట్ ఫ్లైఓవర్ ఎక్కుతుంటే లెఫ్ట్ సైడ్ మీద మోతీనగర్కి వెళ్ళి ఒక దారి ఉంటుంది చూసిరా, పెద్ద కన్స్ట్రక్షన్ ఉన్నది, కల్పతరు సిటాడెల్ అని. అది మొత్తం ఇండస్ట్రియల్ ల్యాండే. స్టిల్ ఈనాటికి కూడా కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. మన వీడియో చేసిన ఎవరిది? రాములు నాయక్ గారిది. ఆయన ఏమన్నాడు, ఇందులో నేను ఒక విల్లా అడిగితే కేటీఆర్ నుంచి ఫోన్ వచ్చింది, అన్న మనదే అన్నట్టు పోకని. ఎవడి ప్రాపర్టీస్ ఇవన్నీ? ఎన్ని వేల కోట్లు సొమ్ము చేసుకున్నాడు వాడు, నీకెంత ఇచ్చినాడు ఇందులో? అప్పుడు అయిపోయింది. ఇప్పుడు కూడా కంటిన్యూ. దాని ఎదురుగా కూడా మొత్తం ఈ బ్లూ షీట్లు వేసేసి మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. ఇట్లా ఎన్నని చెప్పాలా? పుప్పాలగూడలో వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, గండిపేట మండలం పుప్పాలగూడ. గతంలో సెక్రటరీగా పనిచేసిన ఎన్ఎస్ హరిహరన్ నిషేధిత జాబితాలో పెట్టిన ప్రభుత్వ భూములకు నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కంపెనీలకు అంటగట్టి పట్టా భూములుగా మార్చి కోట్లు కొల్లగొట్టింది నిజమా కాదా? 22A కింద ఉన్న భూములని కూడా పట్టాల కింద మార్చిరు. వాస్తవమా కాదా? ఒక నవీన్ మిట్టల్, ఒక అమయ్ కుమార్, దొంగలంతా కలిసి కేటీఆర్ సహాయంతో చేసిన వ్యవహారం ఇది. ఎవరికి చెప్తారు మీరంతా? జీవో 59 తీసుకొచ్చి ఎకరాల భూములు ప్లాట్ల కింద మార్చి మేము ఎప్పటి నుంచో దీంట్లో కబ్జాలో ఉన్నామని ఫీజులు కట్టి రెగ్యులరైజ్ చేసుకున్న దొంగలు మీరు. ఎంక్వైరీ చేయాలి. రేవంత్ రెడ్డి కలిసిపోయిండు. నేను అందుకే అంటున్నా కదా, వీళ్ళు పొలిటికల్ లీడర్లు కాదు, వీళ్ళు ప్రజా లీడర్లు అంతకంటే కాదు. వీళ్ళు కేవలం రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాత్రమే. రియల్ ఎస్టేట్ బ్రోకర్లే వీళ్ళు. మనం ఒక్కసారి పదవిలోకి వస్తే, మనం ప్రజలకు మంచి చేస్తే మనం చరిత్రలో నిలిచిపోతామనే ఒక్కనికన్నా కనీసం సోయలేదు. ఏం చేసుకుంటారా ఈ వేల కోట్లంతా? వేల కోట్ల రూపాయలు సంపాదించి వెనకేసుకొని ఏం పోగు చేసుకొని ఏడజస్తారు మీరంతా? రేపు జస్తే మిమ్మల్ని ఆ పైసలతోని పాతి పెడతారా? పటాన్ చెరు, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ ఎన్ని కంపెనీలకు బీఆర్ఎస్ హయాంలో అలాట్ చేసిరు? ఇగో మొత్తం డేటా ఉన్నది. ఏ డేటా కావాలంటే ఆ డేటా మీ ముందు పెడతాను నేను. ఇగో నేను ఒక్కటి పెడుతున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది భూముల కంటే ఇవాళ తెలంగాణలో పెద్ద సబ్జెక్ట్ ఇంకా మనకేం కనిపిస్తలేదు. ఎందుకంటే అంత పెద్ద ఆస్తి మన తెలంగాణకి. భవిష్యత్ తరాలకి, మన పిల్లలకి, మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఉండాల్సిన భూములు మొత్తం కొల్లగొట్టి. ఇది చూడండి ఒకసారి. లిస్ట్ ఆఫ్ TSIAC ఇండస్ట్రియల్ పార్క్స్ ఇన్ IALAS. నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, నేమ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ పార్క్, నేమ్ ఆఫ్ ది జిల్లా, ఏరియా కవర్డ్ అండర్ మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, గ్రామ పంచాయతీలు. ఈ ఏరియాల్లో ఉన్నటువంటి భూములు మొత్తం ఎక్కడ పోయినాయి? మీకు ఇంకేమైనా డేటా కావాలన్నా పూర్తి డేటా ఇస్తాం మేము. ఇవన్నీ ఇండస్ట్రియల్ ఇదే అనమాట. ఇగో ITCS నానక్రామ్ గూడ, ఫినిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రంగారెడ్డిలో ఇవన్నీ హైటెక్ సిటీ, సాఫ్ట్వేర్ యూనిట్స్ లేఅవుట్, మైండ్ స్పేస్ సైబరాబాద్, IP మియాపూర్, ITCS నానక్రామ్ గూడ, ఫినిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, AP టెక్నో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గచ్చిబౌలి PA పటేల్ అండ్ అదర్స్, ITCS. ఇవన్నీ ఇండస్ట్రియల్ ల్యాండ్సే కదా. సైబరాబాద్లో, రంగారెడ్డి జిల్లాలో మంచిరేవుల, పుప్పాలగూడ, కోకాపేట్, హిమాయత్ సాగర్, కిస్మత్పూర్, కొండకల్, ఎన్ని వందల కోట్ల రూపాయల భూమి. గోపనపల్లి, వికారాబాద్, హైదరాబాద్, కాటేదాన్ మొత్తం లేపవతల పడేసారు మొత్తం. ఇలా దొంగలే మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు కథ. రేవంత్ రెడ్డి ఇదేనా మార్పు అంటే? ఇగో మెసేజ్ పెడుతున్నారు. అన్నగారు నమస్తే, కూకట్పల్లి నియోజకవర్గం KPHB కాలనీలో ఎమ్యూనిటీస్ కోసం ఉన్న ల్యాండ్స్ కూడా ఆక్షన్ పెట్టి అమ్మేస్తున్నారట.
హౌసింగ్ బోర్డ్స్ ల్యాండ్స్ కూడా అమ్మేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. ఇగో శాస్ ఇన్ఫ్రా అని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది కూకట్పల్లిలో. ఇప్పుడు ఆయన చెప్పాలి, ఎవరైనా లోకల్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఆన్సర్ చేయాలి. టోటల్ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్, అది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. వాడు వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాడు. మరి ఏం దుర్మార్గం ఇది? మేము సేమ్ అట్లే వర్టెక్స్ వర్మకి సంబంధించిన దానిలాగానే కూకట్పల్లి దగ్గర శాస్ ఇన్ఫ్రా అని ఒకటి ఉన్నది. ఆ శాస్ ఇన్ఫ్రా దాదాపు 10 ఎకరాల్లో భూమిని మొత్తం కబ్జా పెట్టింది, గవర్నమెంట్ ల్యాండ్ని. ఇది కూడా అదే. ఎవడ హయాంలో వచ్చింది? కేటీఆర్ హయాంలో వచ్చింది. రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు. ఏం మార్పండి ఇది? మళ్ళా స్పీచ్లు ఏమంటే అబ్బా ఏం స్పీచ్లు, ఎక్కడ లేని స్పీచ్లు. ఆ జూబ్లీహిల్స్ ఎలక్షన్ని ముందు పెట్టి ఈ గవర్నమెంట్ అంతా అద్భుతంగా పనిచేస్తుంది, జనాల ఓట్లు వేసిరు. నేను చెప్తున్నా కదా, వీళ్ళు ప్రజా లీడర్లు కాదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లని. రేవంత్ రెడ్డి అంటాడు మా 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 ఫ్యామిలీ ఎక్కడ రాజకీయాల్లో ఉంది. మీ ఫ్యామిలీ రాజకీయాల్లో లేదు, ఎక్కడుందో చెక్ చేసుకోండి, ఏం పని చేస్తుందో చెక్ చేసుకోండి, ఏ భూముల మీద పడ్డారో చెక్ చేసుకోండి. ఇది ఇంకా మేము వదిలిపెట్టే ఆలోచన ఏం కనిపిస్తలేదు మాకు కూడా. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ 22 months అయిపోయింది. ఏ వ్యవహారం నడుస్తున్నది, ఏ కార్లు మీ ఇళ్లలోకి వస్తున్నాయి, ఎవరు ఎక్కడెక్కడ సెటిల్మెంట్స్ జరుగుతున్నాయి. పాలిటిక్స్లో లేకపోయి ఉండొచ్చు, కానీ ప్యూర్లీ భూముల మీద పడ్డారు మీరు కూడా. ఎందుకంటే మీకు రియల్ ఎస్టేట్ మీద అపారమైన అనుభవం ఉంది కాబట్టి. మీకు తెలియకుండా జరుగుతుందని అయితే నేను అనుకోను. దోచుకున్నోడికి దోచుకున్నంత, అదే కదా ఈ రాజకీయం. అన్న ఇప్పుడు తెలంగాణ ఎలా ఉంది అంటే, రేవంత్ రెడ్డి దిగిపోతే గవర్నమెంట్ పడిపోతుంది, అదే రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటే తెలంగాణను దరిద్రం. ఇక అది ఎవడొచ్చినా గంతే. 5 లక్షల కోట్లు అడ్డుపెట్టి కార్ రేస్ పక్కకట. కార్ రేస్ అన్నది జస్ట్ ఒక కేసీఆర్ ఫ్యామిలీ చేసిన కుంభకోణాల్లో అది పీనట్. అది అసలు ఉత్త వెంట్రుక మందం కూడా కాదు అది కార్ రేస్ అన్నది. భూములకు సంబంధించిన లెక్కలు తీయండి. వాళ్ళ చేతిలో, వాళ్ళ బినామీల చేతిలో ఉన్న భూములని వెనక్కి తీసుకొని ఈ ఖజానాకి ఎందుకు యాడ్ చేస్తలేడు రేవంత్ రెడ్డి? దానికి ఆన్సర్ చెప్పమనండి. మీకు పొలిటికల్గా కూడా చాలా అద్భుతం, ఎందుకంటే వాడు ఫైనాన్షియల్గా అవతలోడు వీక్ అయితే నీకు అద్భుతమైన అవకాశం కూడా ఉంటుంది కదా. పొలిటికల్గా ఆలోచించిన ఆ ప్రయత్నం ఎందుకు చేస్తలేడు? పంచక తింటున్నారు వీళ్ళు. కక్కిస్తాం అంటే ఏందో అనుకున్నాం, కక్కిస్తలేరు, కక్కింది నాకుతున్నారు వీళ్ళు. కేసీఆర్ వాళ్ళు భూములు తిన్నారు, అది తిన్నారు, వాళ్ళని కక్కిస్తామనంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వీళ్ళు మాట్లాడితే ఏం కక్కిస్తారో, 1,00,000 కోట్లు కక్కిస్తారో అనుకున్నాం. వాళ్ళు కక్కుతున్నారు కరెక్టే, అని కక్కింది నాకుతున్నారు వీళ్ళు. ఇప్పుడు తిన్న తర్వాత మొత్తం కక్కరు కదా, కొంత డైజెషన్ అవుతుంది కదా, మిగిలింది కక్కుతాడు. డైజెషన్ కాకపోతే అది వీళ్ళు నాకుతున్నారు. బడాబాబులకు 1000 ఎకరాలు కట్టబెడుతున్నారు, నిరుపేదలకు మాత్రం వాళ్ళు అమ్ముకోవడానికి అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వరు. ఇయర్ వీళ్ళు ఎందుకు ఇస్తారు? వీళ్ళు ఇంకా అవసరమైతే అసైన్డ్ భూములు 7 నెలలు లెక్కలు కట్టి మళ్ళీ అవి వెనక్కి తీసుకుంటారు. కేటీఆర్ మీద పడి ఏడవడం మానేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేర్చుకో. మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ సమాజం ఇట్లనే ఉంటుంది. నేను ఇంతసేపు మాట్లాడుతున్నది నీకు వినబడకపోతే ఇంకెవడేం చేస్తాడు? ఎవడేం చెప్తాడు? మనం ఒక పొలిటికల్ పార్టీ లైన్లో పడి, ఒక పార్టీ లైన్లో, ఒక లీడర్ లైన్లో పడిపోయి, ఆ మాయలో పడిపోయి సమాజాన్ని, నీ వెనకాల ఏం జరుగుతున్నదో, నీ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో మర్చిపోతే ఎవడు బాగు చేయలేడు ఈ సమాజాన్ని. రఘు అన్న, పొలిటికల్ పార్టీలు అన్నీ కలిసి తెలంగాణ సొమ్మును పంది లెక్క తింటున్నారు. ఏందన్నా ఈ దారుణం? 1200 మంది ప్రాణాలు తీసుకొని వీళ్ళకి మన తెలంగాణ వెళ్ళిపోయింది. అంతే కదా మరి. అసలు తెలంగాణ వచ్చాక ఏమొచ్చిందని మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవాలి త్వరలో. చాలా దారుణంగా ఉన్నది. జనాలు ఏంది, రేషన్ కార్డు వచ్చిందా, పెన్షన్ వచ్చిందా, ఫ్రీ బస్ వచ్చిందా, వాడు ఓటుకు పైసలు ఎండి ఇస్తాడు, ఈసారి 5,000 ఇస్తాడా, 2,000 ఇస్తాడా, ఎవడు పోటీ చేస్తున్నాడు? ఇదే కదా మన లొల్లి కూడా. వాడు ఏం దాపిస్తే ఏం తాగుదాం, ఎడ తిరుగుదాం, నిద్రపోతున్నాం మనం కూడా, ప్రజలు కూడా. వి వాంట్ చేంజ్ పబ్లిక్. దొంగల ముఠా, అందరూ దొంగలే. బీఆర్ఎస్ లూటీ చేస్తే కాంగ్రెస్ కరప్షన్కి అడ్డా అయిందన్న. కాంగ్రెస్ వాళ్ళకి అసలు భయం లేదు, నెగిటివిటీ వచ్చినా ఏం పర్లేదు, మనం దోచుకోవడం
అప్పుడు అనే మైండ్ సెట్ అవుతున్నదట. మీ విశ్లేషణ సమాజానికి అర్థం కావాలి. ఇప్పుడు మనం చెప్పేంత వరకు మనం మాట్లాడతాము, చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. చేంజ్ అవ్వడానికి ఒక ప్రయత్నం అంతే, సింపుల్, అంతకుమించి ఏం లేదు. అంతకంటే మనం ఏం చేయలేం కదా. అన్న హైడ్రా పేరుతో రంగనాథు స్క్రాప్ తీసుకెళ్ళిండట. మా కజిన్ వస్తువులు మాయమైనవి, వాటి మీద ఇంట్రెస్ట్ మాత్రం పడుతూనే ఉంది. సో సాడ్ అన్న. అంతే, అన్ని ఎత్తుకపోతారు. కూలగొట్టిన తర్వాత ఇంట్లో ఉన్న గిన్నెలు అవి కూడా ఎత్తుకపోతారు వీళ్ళు. బిల్డింగ్లు కూలగొట్టి స్క్రాప్ ఎత్తుకపోతుండట. ఏందా ఇది? జనాలకి పథకాలతో మభ్య పెడుతున్నారు, రాజకీయ నాయకులు మాత్రం దోచుకుంటున్నారు. వాస్తవం.